హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాటి మన టాపిక్ బర్త్ సర్టిఫికేట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. జనరల్గా మనం బర్త్ సర్టిఫికేట్ కావాలి అంటే మీ సేవా సెంటర్ కానీ లేదా ఈ సేవా సెంటర్ కానీ లేదా దగ్గరలో ఉన్న మున్సిపాలిటీ కేంద్రానికి కానీ వెళ్తాము. సో అలా కాకుండా మన బర్త్ సర్టిఫికేట్ని ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా వ్యూ చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ముందుగా మీరు ఏం చేయండి అంటే ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ లింక్ని మీరు పేస్ట్ చేయండి. ఈ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనం ఈ పేజీలోకి వచ్చేస్తాం అనమాట. సో దీంట్లో మనం ముందుగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయితేనే ఇది వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు. సో దానికోసం ముందుగా ఇక్కడ ఏం చేయాలి అంటే జనరల్ పబ్లిక్ గ్రూప్ అని ఉంది కదా, సో జనరల్ పబ్లిక్ సైన్ అప్, సో దీన్ని మనం క్లిక్ చేయాలి. సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ పేజ్ వస్తుంది. దీంట్లో మనకు కావాల్సిన యూజర్ నేమ్, సో మీరు ఏదైతే యూజర్ నేమ్ ఇస్తారో ఆ యూజర్ నేమ్ తీసుకుంటుంది. తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, సో ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. దాని తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఏదైనా ఒక మొబైల్ నెంబర్ ఇవ్వాలి. దాని తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ ఈవెంట్ అకరెన్స్, అంటే మనం బర్త్ కానీ డెత్ కానీ చేయాలి అనుకుంటే సో దానికి సంబంధించిన ఈవెంట్ ఎప్పుడు అయింది అని. సో నేను జస్ట్ ఒక 21 days ప్రయర్గా పెట్టుకుంటున్నాను. తర్వాత మీ స్టేట్ ఎక్కడ, అండ్ మీ డిస్ట్రిక్ట్ ఏంటి, అండ్ సబ్ డిస్ట్రిక్ట్ ఏంటి, అండ్ తర్వాత మీ విలేజ్ ఎక్కడ, తర్వాత మీ రిజిస్ట్రేషన్ యూనిట్ ఏంటి. దాని తర్వాత మనం ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద రిజిస్టర్ అని బటన్ ఉంది కదా, సో దీన్ని మనం క్లిక్ చేయాలి. సో వన్స్ దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు ఇది చూడండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ రిజిస్టరింగ్, ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ టు యాక్టివేట్ యువర్ యూజర్ ఐడి. సో మన ఈమెయిల్ ఐడికి ఒక యూజర్ నేమ్ వస్తుంది, తర్వాత పాస్వర్డ్ లింక్ వస్తుంది. సో దాంట్లో మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి. సో వన్స్ మనం పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఈమెయిల్ ఐడికి మనకు వచ్చిందో లాగిన్ ఐడి, ఈ లాగిన్ ఐడిని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు లాగిన్ అవ్వాలి అనమాట. సో నేను ఇక్కడ నాకు ఏదైతే ఈమెయిల్లో వచ్చిందో ఆ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. అండ్ తర్వాత ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉందో ఆ క్యాప్చా ఇచ్చి నేను లాగిన్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. సో మనకు వెంటనే దాని తర్వాత ఈ స్క్రీన్ వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో చూసుకుంటే ఇక్కడ బర్త్ అండ్ డెత్ రెండు యాడ్ రిజిస్ట్రేషన్సే ఉన్నాయి. సో మనకు ఇప్పుడు దీంతో ఏం పని లేదు. సో ఇప్పుడు మనం ఒక చిన్న టెక్నిక్ యూజ్ చేయాలి. అదేంటి అంటే ఇంకొక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇంకొక బ్రౌజర్లో ఈ లింక్ ఏదైతే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానో అక్కడి నుంచి కాపీ చేసుకుని ఇది పేస్ట్ చేసుకోండి. సో ఇది పేస్ట్ చేయగానే మనకు స్క్రీన్ ఇలా కనిపిస్తుంది, బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ అని. సో దీంట్లో ఏం చేయాలి అంటే మనం ఇక్కడ మనకు సంబంధించింది ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నాకు సంబంధించి ఏ స్టేట్, ఏ డిస్టిక్, ఏ విలేజ్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే నాకు సంబంధించిన డీటెయిల్స్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ విలేజ్ ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ హాస్పిటల్ నేమ్ అడుగుతుంది. సో మీకు సంబంధించిన హాస్పిటల్ ఏదైనా ఉంటే ఏ హాస్పిటల్లో పుట్టారో ఆ హాస్పిటల్ నేమ్ ఇవ్వండి. అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ యూనిట్ అనేది బై డిఫాల్ట్గా వస్తుంది, ఒకవేళ రాకపోయినా అక్కర్లేదు, మనకు వదిలేసేయండి. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ నేనేం చేస్తున్నానంటే ఒకటి శాంపుల్గా ఇస్తున్నాను. సో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను. అండ్ దీని తర్వాత ఇక్కడ జెండర్ అడుగుతుంది. సో మెయిల్ ఆర్ ఫీమేల్ అని, సో నేను మెయిల్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ మిగతా రిజిస్ట్రేషన్ నెంబర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవి తెలిస్తే ఇవ్వండి, లేకపోతే వదిలేసేయండి. సో కింద సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని మనం క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు చూడండి ఇక్కడ చాలా డీటెయిల్స్ పాపప్ అయిపోయాయి. సో ఇక్కడ మీది ఏదైతే మీ విలేజ్కి సంబంధించింది ఉందో దాన్ని చూస్ చేసుకోండి. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఇది నాకు సంబంధించింది అనుకుంటే, సో దీంట్లో ఇక్కడ చూడండి లాస్ట్లో వ్యూ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, సో ఈ వ్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకు సర్టిఫికేట్ అనేది కనిపిస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దానికి ముందు ఇక్కడ చూడండి ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తుంటే బై డిఫాల్ట్ మనకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా అడిగినప్పుడు డైరెక్ట్గా ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేస్తే మనకు బర్త్ సర్టిఫికేట్ అనేది ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నేను వ్యూని క్లిక్ చేస్తున్నాను. సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే చూడండి మనకు ఏదైతే మనకు బర్త్ సర్టిఫికేట్ ఉందో ఇక్కడ చూడండి జనన ధృవపత్రము, బర్త్ సర్టిఫికేట్. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి దీంట్లో ఉంటాయి. సో తర్వాత దీన్ని ఇష్యూ చేసిన అధికారి ఎవరు, తర్వాత దీని హాస్పిటల్ ఎక్కడ, ఏ తేదీలో అయింది, అండ్ దీని కింద బార్ కోడ్ అవన్నీ కూడా చూడండి ఇక్కడ కంప్లీట్గా మనకు బర్త్ సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుంది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి లేదా ప్రింట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని మనం క్లిక్ చేయాలి. సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ప్రింటర్ అనేది కనెక్షన్ అయి ఉంటే ప్రింట్ తీసేసుకోవచ్చు, లేదు అంటే మనం క్రోమ్ బ్రౌజర్లో సేవ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ మనకు నేను ఇప్పుడు ఇక్కడ దీన్ని ప్రింట్ అని కొట్టేసి సేవ్ చేసుకుంటున్నాను.
ఇక్కడ సేవ్ అడుగుతుంది. సో నేను ఇక్కడ ఫైల్ నేమ్ ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సో ఏదైనా ఫైల్ నేమ్ ఇక్కడ ఇచ్చేసి మనం సేవ్ కొట్టేస్తే మనకు ఆ ఫైల్ అనేది చూడండి ఇక్కడ సేవ్ అయిపోయింది కదా. సో ఇలా మనకు ఫైల్ అనేది సేవ్ అయిపోతుంది. సో ఇలా మనం ఆన్లైన్లో ఈజీగా మన బర్త్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.